నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే రాము. గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని అసెంబ్లీ వేదికగా కోరిన ఎమ్మెల్యే రాము. గుడివాడ ప్రాంతంలో మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కన్నా అధిక ధరకు మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవన్న ఎక్సైజ్ సిఐ వెంకటరమణ. గుడివాడ పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాప్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామంటూ వెల్లడి. మాదిగ ఉపకులాల వారు ఐక్యత ఉండి ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరిన ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ నేతలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ రోజు గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ టిట్కో కాలనీ ప్రజల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరటం జరిగింది. సెంటు భూములు పంపిణీ చేసే ముందు జరిగిన మెరక పనులు కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే రాము కోరటం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో తొలిసారి మాట్లాడే అవకాశం కల్పించిన ఉప శాసనసభాపతి కృష్ణరాజుకు మరియు సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. నామమాత్రపు పనులు నిర్వహించి ఎన్నికల హడావుడిలో ప్రజలకు ఇళ్లను అప్పచెప్పడం వల్ల నిత్యం ఆ ప్రాంతం సమస్యలమయంగా మారిందని, కనీసం ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు తాగునీరు కూడా అందటం లేదని అసెంబ్లీలో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టిట్కో ఇళ్లను ప్రారంభిస్తే అనంతరం వైసీపీ ప్రభుత్వంలో 20% పనులను నిర్వహించి తామే పేద ప్రజలకు ఇళ్లు పంచామని గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఆయన ప్రస్తావించారు. ఆ ప్రాంతంలో ప్రజల కొరకు త్రాగేందుకు నీరు ఇచ్చేందుకు 18 లక్షల నీటి సముద్రంతో హెడ్ వాటర్ ట్యాంకర్ ను కట్టినా అది పూర్తిగా నాణ్యత లోపంతో కట్టానని తెలిపారు. నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి చేసే విషయంలో సహాయ సహకారాలు అందజేయాలని, ప్రజలకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వైద్యశాల నిర్మాణాలు చేపట్టాలని అసెంబ్లీ వేదికపై నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన విజ్ఞప్తి చేశారు. వి రాము గారు గుడివాడ. అధ్యక్ష, ఈ గౌరవ సభలో మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన అధ్యక్షులు మీకు, అలాగే మా అందరి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. గత 20 ఏళ్లుగా పడిపోతున్న గుడివాడ గౌరవాన్ని నిలబెట్టమంటూ మళ్లీ నన్ను ఇక్కడ పంపించిన గుడివాడ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సందర్భంగా ఇక టాపిక్ లోకి వస్తే, రాష్ట్రంలో అత్యధికంగా 8,912 టిడ్కో హౌసెస్ గుడివాడ నియోజకవర్గంలో కేటాయించడం అయింది. 2014 నుంచి 19 లోపు మన గవర్నమెంట్ లో, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో చాలా అద్భుతంగా, విశాలంగా మ్యాక్స్ 70 నుంచి 80% కంప్లీట్ అయిపోయిన ఇల్లు ఎవరికి కేటాయించకుండా ఛానళ్లు నడిపేసి చిట్ట చివరిలో ఎలక్షన్ స్టంట్ కింద మా నియోజకవర్గంలో అయితే కనుక రమారమి 7,900 ఇళ్లు అప్పటికప్పుడు మెహర్బానీ కోసం వీళ్ళ చీఫ్ మినిస్టర్, అప్పటి చీఫ్ మినిస్టర్ పిలిపించి పెద్ద ఎటు కానీ అంటే ఏమాత్రం సంబంధం లేని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం కోసం కేవలం రంగులేసి హడావుడిగా జనాలందరికీ 7,900 ఇల్లు ఇచ్చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. అందులో కూడా కీ ఇవ్వటము అందరికీ అంటే ఒక పద్ధతి ఏది పాటించలేదు. మీకు అప్పుడు జరిగిన అక్రమాలన్నీ అందరికీ తెలుసు. రమారమి 28 లక్షల పైగా ఓన్లీ మజ్జిగ ప్యాకెట్లకి బిల్ చేసిన పరిస్థితి. ఇది మొత్తం గుడివాడ మున్సిపాలిటీ మీద పడిపోయింది. అలాగే కాకుండా మీకు అప్పటికే తెలుసు, ఆ పక్కనే మాకు ఆ పక్కన కూడా 8,200 ఇల్లు సెంటు స్థలాలు కూడా ఇవ్వటం జరిగింది ఎన్టీఆర్ నగర్. ఇప్పుడు ప్రస్తుతం
దానిలో కూడా మట్టి ఫిల్లింగ్ లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి అధ్యక్ష. దాని మీద కూడా దయచేసి విచారణ చేయాలని చెప్పి సభ ద్వారా కోరటం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికీ ఈ గుడివాడ నియోజకవర్గంలో ఫస్ట్ మాకు చాలా మంది వచ్చేసి అక్కడ ఆల్రెడీ హౌసెస్ లో ఉండటం జరుగుతుంది. 3,900 కుటుంబాలు అక్కడికి ఆల్రెడీ మూవ్ అయిపోయినాయి అధ్యక్ష. మొత్తం 8,900 కుటుంబాలు వస్తే అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. మొట్టమొదటిగా చూసుకుంటే మంచినీళ్ళకి సరైన సౌకర్యాలు అక్కడ కల్పించకుండా ఏమాత్రం అంటే మొత్తం అసలు అంటే మనకు అవసరమైన ఎటువంటి నిత్యంగా అవసరమైన ఏవి అక్కడ సమస్యలు అలాగే ఉంచేసి గబగబా చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్ లేవు, అక్కడ మంచినీరు లేదు, పారిశుద్ధ్యం లేదు, కనీసం పోలీస్ అవుట్ పోస్ట్ లేదు. ఎన్ని వేల ఇళ్ళు అంటే 8,900 ఇళ్ళు అంటే ఇవ్వటం జరిగితే రామారామి 35,000 మంది దాకా అక్కడ ఉండటం జరుగుతుంది. కానీ వీళ్ళకి సంబంధించిన అవసరాలు ఏమాత్రం పట్టించుకోకుండా మంచినీళ్ళు ఇవ్వటానికి అయితే కనుక సదుపాయం లేదు అధ్యక్ష. 18 లక్షల లీటర్లతోటి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారు. అది ఒక్కసారి కూడా ఇప్పుడు దాకా మేము కూడా ఫుల్ చేయలేకపోయాము. అంటే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి అధ్యక్ష. రోజు వాటర్ సప్లై చేయడం అనేది ఒక యజ్ఞంలా జరుగుతుంది గుడివాడలో. ఇక్కడికి ఎంత ట్రై చేసినా గానీ, మన పంపుల ద్వారా ఎంత పంపు చేసినా గానీ మనకి ప్రజలకు నీళ్లు అందే పరిస్థితి లేదు. అదే కాకుండా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, ఈ బదిలీ కార్యక్రమం అయితే కనుక మున్సిపాలిటీకి హడావుడిగా బదిలీ చేసిన కార్యక్రమం అయితే కనుక చాలా మొక్కుబడిగా జరిగిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ తాళాలు ఇవ్వటమే ధ్యేయంగా జరిగింది. కానీ దాంట్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా, ఏం అవసరం అవుతుంది, ఎలా చేయాలి అనేది ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆ గవర్నమెంట్ కి పని ఎలా చేయాలనేది కూడా తెలియదు. ఇవి దీనిలో అత్యధికంగా ముందు మనం పట్టించుకోవాల్సిన విషయాలు ఏంటైతే కనుక నేను ఎక్కువ సమయం తీసుకోకుండా అందరికీ చెప్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా టిటి హౌసెస్ లో ఆల్రెడీ నివాసం ఉంటుంది గుడివాడలోనే. కాబట్టి ఈ సమస్యలు సహచర ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ త్వరలో ఫేస్ చేస్తారు ఒకసారి ఇవ్వగానే. వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. మన గవర్నమెంట్ లో ఇచ్చిన వాళ్ళందరికీ క్యాన్సిల్ చేశారు అలాట్మెంట్స్ అన్ని. అలాట్మెంట్స్ తాలూకా వాళ్ళు కట్టిన 50,000 డీడీలు కానీ 25,000 డీడీలు కానీ అలాగే ఉండిపోయినాయి. వాళ్ళకి వెనక్కి కూడా ఇవ్వలేదు. దాని మీద వెంటనే ఇమీడియట్ గా దృష్టి పెట్టారు అధ్యక్ష. బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టమని చెప్పి బ్యాంకుల నుంచి చాలా ఒత్తిడి వస్తా ఉంది. చాలా అంటే 8,900 3,900 మంది ఇళ్ళు అక్కడ ఉండటం జరుగుతున్నా కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అలాట్ చేసాము అనే దృష్టితోటి బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఒత్తిడి వస్తుంది అధ్యక్ష. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ 35,000 నుంచి పక్కన ఉన్న పిఎంఏవై సెంటు స్థలాలతో కలుపుకుంటే 17,000 మంది గుడివాడ ఒక్క నియోజకవర్గంలోనే ఒకే చోట నివాసం ఉండేదానికి మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేయాలంటే మస్ట్ గా ఎస్ఎస్ ట్యాంకులు, క్లీనింగ్ ఫెసిలిటీస్ పెట్టి అక్కడ కూడా దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ అది. ఈ పారిశుద్ధ్యం చూసుకుంటే పారిశుద్ధ్యంలో అయితే కనుక చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అధ్యక్ష. బేసిక్ గా మీరు కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. త్వరలోనే సహచరులందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అధ్యక్ష. అందుకని చెప్తా ఉన్నాను. మీరు ఒకసారి చూడండి, ఎంతో అద్భుతంగా కట్టిన ఇళ్ళు ప్రస్తుతం అయితే కనుక మురికి వాడల కింద తయారవుతా ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ చూసినా గానీ మనకి కనీసం మనకి పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసే అంత మనీ కూడా మా గుడివాడ టౌన్ లో కూడా లేదు అధ్యక్ష. అందుకని అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ కావాలి అధ్యక్ష, పోలీస్ అవుట్ పోస్ట్ కావాలి అధ్యక్ష, గవర్నమెంట్ వివిధ కార్యాలయాలకు కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, రైతు బజార్ కావాలి అధ్యక్ష, స్కూల్స్ కావాలి అధ్యక్ష. అంతేకాకుండా ఇంతమంది అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టమైపోతుంది అధ్యక్ష. ఒకే చోట కాన్సన్ట్రేటెడ్ గా ఇంతమంది ఉండటం వల్ల
వాళ్ళకి సరైన ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అటు నుంచి వెళ్లే అంటే డెడికేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవసరం అధ్యక్ష. వీళ్ళందరూ రోజు పని కోసం గుడివాడ చుట్టుపక్కల ఇట్లన్నిటికీ రావాలి అధ్యక్ష. అన్నిట్లోకి ఇంపార్టెంట్ గా దీనిలో ఇవన్నీ తీసుకున్నా కాకుండా ఇంకొకసారి ఒకే ఒక్క విషయం, వెంకయ్య నాయుడు గారి చొరవతోటే మనకి మా గుడివాడలో ఎన్ని కార్యక్రమాలు ఎన్ని హౌసెస్ అప్రూవ్ అవటం జరిగింది అధ్యక్ష. ఆయన కూడా ఈ సభ ద్వారా మా గుడివాడ ప్రజల నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా గత రోజు సాయంత్రం భక్తులతో శివక్షేత్రాలన్నీ పోటెత్తాయి. భక్తులు పెద్ద సంఖ్యలో శివక్షేత్రాలకు చేరుకొని కార్తీక దీపాలను వెలిగించి వారి యొక్క మొక్కులను తెచ్చుకోవడం జరిగింది. అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో శివక్షేత్రాలకు వచ్చి తమ పూజలు నిర్వహించేందుకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి గోపాలరావు తెలియజేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా గౌరీశంకర స్వామివారి దేవస్థానం, భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి విశేష అర్చనలు, పూజలు, హారతలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ధ్వజస్తంభం దగ్గర నడిసే రైతు ఉండి లేకుండా పేరు చెప్పండి. భక్తులకు మనవి, కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బండిమిల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధికంగా వస్తారని చెప్పేసి వారికి తగ్గ ఏర్పాట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మంచినీటి వసతి కానీ సౌకర్యాలు అన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా జలాతోరణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈరోజు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవుడిని మరి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని మరి స్వామివారి యొక్క కృప పాత్రగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. 68వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024-25 ఈవెంట్ ను ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో నేడు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన సభా వేదికపై నుండి మాట్లాడుతూ గుడివాడలో ఉన్న క్రీడాకారులను ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేసేందుకు ఎన్టీఆర్ స్టేడియం మంచి వేదికగా మారుతూ ఉచిత శిక్షణ అందజేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే గుడివాడలో ఉన్న క్రీడాకారులను మరింత ప్రోత్సహించే విధంగా కూటమి ప్రభుత్వం అనేక క్రీడా ఈవెంట్లను గుడివాడ వేదికగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సల్మాన్ రాజు, టోర్నమెంట్ అబ్జర్వర్ శిరీష, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదరరావు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇంటర్ డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 24-25ని ఈరోజు ఎన్టీఆర్ గుడివాడ నందమూరి తారక రామారావు గారి క్రీడా ప్రాంగణంలో ప్రారంభించుకోవడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు సల్మాన్ రాజు గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గంటా వెంకటేశ్వరరావు, దామోదరరావు గారు, ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్. మరి ఈరోజు నందమూరి తారక రామారావు గారి క్రీడా ప్రాంగణం ఎన్టీఆర్ స్టేడియం అంటేనే క్రీడల కోసం ఆ రోజున మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని ఇటు పట్టణాలు అటు పల్లెలు అని కాకుండా ప్రతి ఒక్కరిలోనూ క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారిని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రాంగణం కావాలి అని చెప్పి ఆ రోజుని గుడివాడకి ఎన్టీఆర్ స్టేడియం ఇవ్వడం జరిగింది.
దానిలో భాగంగానే ఈ రోజున గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ తీసుకున్నటువంటి వేలాది మంది క్రీడాకారులు ఈ రోజున జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించి మరి అనేకమైనటువంటి పథకాలు సాధించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో ఈవెంట్స్ లో ఈ రోజున రెగ్యులర్ గా శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ ఏదన్నా ఉందంటే ఈ ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ స్టేడియం నెంబర్ 1. దానిలో భాగంగానే ఈ రోజున గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో 13 జిల్లాల నుంచి ఉమ్మడి 13 జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున క్రీడాకారులు పాల్గొని ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో మరి మీరందరూ కూడా క్రీడా స్ఫూర్తితో పాల్గొని విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం విషయానికి వచ్చేటప్పటికి గతంలో అనేకమైనటువంటి అంతర్జాతీయ క్రీడలను ఇక్కడ నిర్వహించాం. గతంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అంతర్జాతీయ నేను సెక్రటరీగా ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు నిర్వహించడం జరిగింది. మరలా ఈ రోజున అంతకన్నా ప్రాముఖ్యత ఉన్నటువంటి క్రీడా ఈవెంట్స్ ని ఈ రోజున తీసుకురావడానికి మనకి ఈ రోజున గౌరవ శాసనసభ్యులుగా వచ్చినటువంటి వెనిగండ్ల రాము గారు కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీ అందరికీ ఒక శుభవార్త చెప్పేది ఏంటంటే త్వరలోనే మన శాసనసభ్యుడు వెనిగండ్ల రాము గారు కూడా క్రీడలకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పదవులకు ఆయన కూడా రాబోతా ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆధ్వర్యంలో వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో రాబోయే 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి జాతీయ అంతర్జాతీయ ఈవెంట్స్ ని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా మరి వెయిట్ లిఫ్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఎన్నో పథకాలు సాధించింది గతం నుంచి కూడా. ముఖ్యంగా రెగ్యులర్ గా ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ లో కోచింగ్ ఉంది. మా కోచ్ వెంకటేశ్వరరావు. అట్లాగే అన్ని ఈవెంట్స్ లోనూ రకరకాల కోచెస్ ఉండి అన్ని ఈవెంట్స్ లోనూ ఈ రోజున శిక్షణ ఇచ్చేది ఒక ఎన్టీఆర్ స్టేడియం. తప్పనిసరిగా మరి ఎన్టీఆర్ స్టేడియం ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కి తప్పనిసరిగా ఉంటవి. మాకు ఇంకా ఎటువంటి కావాలన్న ఫ్యూచర్ లో కూడా ఇంకా పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా ఇక్కడ నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ఈవెంట్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుల్ని అభినందిస్తూ తప్పకుండా క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని ఒక ఓటమి ఒక గెలుపుకు నాటి తప్పనిసరిగా గెలిచిన వారైనా ఓడిన వారు ఈ రోజు ఓడిన వారు రేపు గెలుస్తారు. ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో పాల్గొని విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లాలు విడిపోయిన తర్వాత కృష్ణా జిల్లాలో పప్రదంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పప్రదంగా ఉన్నటువంటి ఈ స్టేడియంలో ఎన్టీఆర్ గారి స్టేడియంలో ఎన్టీఆర్ గారి కట్టించినటువంటి ఈ ఇండోర్ స్టేడియంలో పవర్ లిఫ్టింగ్ పేరున్నటువంటి ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కి అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీమతి రవికాంత గారికి మరియు పిడి నారాయణరావు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి ముఖ్య వ్యక్తి పెద్దలు ప్రముఖులు ఎలవర్తి శ్రీనివాసరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి డయాస్ని వచ్చినటువంటి అబ్జర్వర్ గారు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వెయిట్ లిఫ్టర్స్ వారందరికీ కూడా గుడివాడ పట్టణం నుంచి కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ స్టేడియం నుంచి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం ప్రారంభించబోయే ముందు మనందరికీ తెలుసు వెయిట్ లిఫ్టింగ్ లో ప్రముఖులు ఎవరు ఆదర్శనీయులు
ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్తారు. ఎవరండి? ఎవరు? కరణం మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరి ఆ రోజుల్లో 2000లో జరిగినటువంటి ఒలింపిక్స్ లో, సిడ్నీలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో 55 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన తర్వాత మళ్ళా ఒక సంవత్సరం తర్వాత ఆ బ్రాంజ్ మెడల్ మళ్ళా లేటర్ ఆఫ్టర్ 1 year బంగారు పథకంతో తను గెలుపొందటం, ఒలింపిక్స్ లో తను గెలుపొందటం, భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడం, ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేయడం, కేవలం తన పేరు ఒక భారతదేశానికి తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా పేరుకు తీసుకురావడం మనమందరం గుర్తు ఎరిగే ఉన్నాం. సాధారణంగా అనుకుంటారు చాలా మంది, బాయ్స్ మెన్ పవర్ఫుల్ అనుకుంటారు. కానీ ఈ క్రీడని ఏం చెప్తుంది అంటే, పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా వెనుగండ్ల రాము యూత్ మరియు సవాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గుడివాడ అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ మన్నం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు శివాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు అడుసుమిల్లి రాజేంద్ర ప్రసాద్, పాలడుగు రాంబాబు, కటారి రాంబాబు, ప్రసన్న కుమార్, దుర్గా ప్రసాద్ యాదవ్, బాలాజీ, కాకర్ల రంగారావు, పోగిరి రమణ తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన మరణించి మనకి ఒక 2 సంవత్సరాలు అయిందంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎంత మనకు దూరం అయినా అభిమానుల గుండెల్లో, ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఆయన పదిలంగానే ఉంటారు. ఆయన చేసిన సేవలు సినిమా ఇండస్ట్రీకి కానీ మిగతా అభిమానులకు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్నో మంచి ప్రయోగాలు చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక ధృవతారగా ఆయన వెలుగొందారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన పేరుతో ప్రతి సంవత్సరం మంచి కార్యక్రమాలు చేస్తూ, అన్నదానాలు చేస్తూ ఎంతో స్ఫూర్తిగా ఉంటాం అని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కృష్ణ గారికి మరోసారి నివాళులు అర్పిస్తున్నాం. గుడివాడ ప్రాంతంలోని మద్యం దుకాణాల్లో ఎంఆర్పీఎస్ వైలెన్స్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని గుడివాడ ఎక్సైజ్ సిఐ వెంకటరమణ హెచ్చరించారు. గుడివాడ ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ, గుడివాడ పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, మద్యం దుకాణాల యాజమాన్య ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము గుడివాడ స్టేషన్ లిమిట్స్లో, అంటే మేము 3 మండలాలండి, గుడివాడ, పామర్రు, గుడ్లవల్లేరు, ఈ మండలాల్లో ఎక్కడ కూడా బ్రాందీ షాపుల వాళ్ళు ఎంఆర్పీ వైలేషన్ చేయకుండా, అలాగే బెల్ట్లు కూడా ఎవరికి ఇచ్చేది లేదని చెప్పేసి మొత్తం అంతా క్లియర్గా చెప్పడం జరిగిందండి. దీన్ని అతిక్రమించిన ఏడల ప్రభుత్వం వారు విధించే ఫస్ట్ కేసుకి 5 లక్షలు జరిమానా, రెండవ కేసు షాప్ క్యాన్సిలేషన్ అని ఇచ్చారు. ఆ విధంగా చర్యలు తీసుకుంటామండి. ఇప్పటివరకు నేను అక్టోబర్లో జాయిన్ అయిన కాడి నుంచి ఇప్పటివరకు మేము 13 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. బెల్ట్ కేసులు 13 మందిని అదుపులో తీసుకొని వారి వద్ద నుండి 132 మద్యం సీసాలు స్వాధీనపరుచుకున్నామండి. అలాగే 11 మందిని బైండ్ ఓవర్ చేశాము. 3 ఎంఆర్ఓల దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఆయనకి బైండ్ ఓవర్ చేసినందుకు 1 lakh ఫైన్ వేస్తామండి. ఇది కానీ రెండోసారి అతను అఫెన్స్ చేసినట్లయితే అతన్ని బ్రీచ్ అని చేసి ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి 1 లక్ష రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇక్కడ బెల్ట్ వాళ్ళకి కానీ వీళ్ళకి షాప్లో పనిచేసే గురువులకు చెప్పడం జరిగింది. అందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరైనా ఎంఆర్పీ వైలేషన్ మించి ₹1 ఎక్సెస్ అమ్మినట్లయినా, లేదా ఎవరికైనా బెల్ట్కి ఇచ్చినట్లయినా వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ ఆఫెన్స్ కింద 5 లక్షలు, రెండో ఆఫెన్స్ కింద షాప్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అందరికీ స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం జరిగింది. దాడులు కూడా గట్టిగా చేస్తున్నాం. ఈరోజు కూడా 2 కేసులు బెల్ట్ కేసులు పట్టుకోవడం జరిగింది. ఒకళ్ళ వద్ద నుంచి 10 సీసాలు, ఒకళ్ళ వద్ద 8 సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా బెల్ట్ షాపులన్నీ కూడా ఈ బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపి బెల్ట్ షాపులు నియంత్రిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నానండి. అలాగా పత్రికా ముఖం మీ నుంచి కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చేరవేస్తుందో తెలియజేస్తున్నాం. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా గోప్యంగా ఉంచుతామండి. థ్యాంక్ యూ అండి.
మాదిగ ఉపకులాల వారు ఐక్యతతో ఉండి ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని ఎంఆర్పీఎస్ నాయకులు కంచార్ల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ గుడివాడ గుడ్మాన్పేటలోని బాబు జగజ్జీరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్పీఎస్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కమిషన్ ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కంచార్ల సుధాకర్, వెంపాటి సమన్, కొడాలి బాలు, మాణిక్యాలరావు, ఇమానియల్, తాళ్లూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. శుభ పరిణామం. ఎస్సీ వర్గీకరణ గురించి 35-40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. ఆ ప్రతిఫలంగానే ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఐఏఎస్ రిటైర్డ్ అధికారిని ఏకసభ్య కమిటీగా 60 రోజుల్లో ఈ కమిషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పచెప్పమని నిన్నే జీవో ప్రభుత్వం సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక అధికారిని నియమించారు. మరి మాదిగ ఉపకులాలకి, రెల్లిస్కి, మాలల ఉపకులాలకి కలిపి ఈ ఎస్సీ కమిషనర్గా రాజీవ్ రంజన్ మిశ్రా గారిని నియమించారు. మేము చెప్పేది ఏంటంటే ఎవరికి మేము శత్రువులం కాదు, మేము విరోధులం కూడా కాదు. ఈ ఎస్సీ వర్గీకరణ ఈ 35 సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, మాలలో ఉన్న ఐఏఎస్ కాకి మాధారావు గారు చీఫ్ సెక్రటరీ గారు మద్దతు తెలిపాడు, గద్దర్ గారు మద్దతు తెలిపాడు, దారా సాంబయ్య ఎమ్మెల్యే మాల సంతనూతలపాడు ఆయన కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని మద్దతు తెలిపాడు. మాల సోదరులారా ఒక్కటి గమనించండి, మీ ఇంట్లో ఇద్దరుంటే మీ ఇద్దరు కలిసే ఉంటున్నారా? ఒకే తల్లిదండ్రులకు పుట్టిన మీరు విడివిడిగా ఉండలేదు ఎవరి కుటుంబం వాళ్ళు. అలాగే ఇది కూడా, దానికి మీరు వ్యతిరేకించొద్దని మిమ్మల్ని మనవి చేసుకుంటూ, మరి ఈరోజు దండు వేరే మాదిగా ఎన్నో పోరాటాలు చేసుకుంటా, ఎన్నో పాంప్లెట్లు వేసుకుంటా, మరి ఆయన ఈ నెల 6వ తారీఖున గుడివాడ వచ్చి ఈ ఎస్సీ కమిషను రిటైర్డ్ ఐఏఎస్ని నియమించాలని ఒక ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ ఇచ్చారు. అలాగే నిన్న 11వ తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ఎస్సీ వర్గీకరణకి ఒక రిటైర్డ్ ఐఏఎస్ని నియమించాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు కోరటం జరిగింది. ఆ ప్రతిఫలంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కమిషన్ వేశారు రంజన్ మిశ్రా గారిని. కనుక ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సోదరులారా, కులగణంకన వస్తే మాదిగ అనే అధికారులను నియమించొద్దు, వేరే కులాలని నియమించండి. ఎందుకనంటే మాదిగ ఆయన చదువు రానోడు ఉంటే అతనికి మాలని రాసేస్తున్నారు. ఈరోజు గుడివాడ నియోజకవర్గ గుడివాడ పట్టణంలోని గుడ్మాన్పేటలో డాక్టర్ బాబు జగజ్జీరావు గారి విగ్రహానికి పూలాభిషేకం చేసి మాదిగల యొక్క ఐక్యతను చాటుకొనటకు ఇది ఒక శుభ సందర్భం అని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలోని కృష్ణా జిల్లాలో ఉన్న ముఖ్యంగా మాదిగ జాతి ప్రజలకు మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని అవాంతరాలు వచ్చినా మన జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలని మాదిగ బిడ్డలు కోరుతున్నాం. సుమారు 40 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమం లక్ష్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నెరవేరింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు సమానమైన ప్రాతినిధ్యంలో ఈ రిజర్వేషన్ అంశాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి,
రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు మరియు ఉమ్మడి ప్రభుత్వానికి మేము మాదిగ జాతి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మేము చంద్రబాబు గారు నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ మిశ్రా గారిది త్వరగా పూర్తి చేసి సుమారు 30 రోజుల్లో లేదా 60 రోజుల్లో పూర్తి చేసి ఈ వర్గీకరణ అంశం, రిజర్వేషన్ వర్గీకరణ అంశాన్ని త్వరగా అమలు చేసి మా మాదిగ బిడ్డలకు వాళ్ళ అభివృద్ధికి రాజకీయ పరంగా ఉద్యోగపరంగా అనేకమైన మేలులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈ క్రమంలో మాకు ఏమన్నా అవాంతరాలు ఉంటాయంటే చిన్నగా ఉన్నాయి. మా జాతి ఎంత నిష్పత్తిలో ఉంది అన్నది గత ప్రభుత్వాలు ఆల్రెడీ సేకరించడం జరిగింది. కనుక జనాభా ప్రాతిపదికంగా ఖచ్చితంగా అమలు చేసి రిజర్వేషన్ అంశాన్ని సమానమైన నిష్పత్తిలో ఇవ్వాలని కోరుతూ, అది రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటారా, లేదు ఒక ప్రాంతాన్ని యూనిట్గా తీసుకుంటారా, జిల్లాని యూనిట్గా తీసుకుంటారా అన్నది మాదిగ మేధావులందరూ సమానమైన సమాలోచనలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ కొన్ని విన్నపాలు ఇష్టం జరిగింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని రాబోయే ఉద్యోగ అవకాశాల్లో నోటిఫికేషన్లో కూడా ఈ రిజర్వేషన్ అంశాన్ని పాటించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాజీ ఐఏఎస్ అధికారిని నియమించి వర్గీకరణ మీద 60 రోజుల ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పినాడు. కనుక కులగణాంకాల విషయంకి వస్తే ఖచ్చితంగా కులం దగ్గర మాదిగని చూసుకొని సంతకం పెట్టండి. లేకపోతే ఎవరైనా చదువు రాకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళతో అడిగిచ్చిన తర్వాత కులం దగ్గర మాదిగా లేదా అన్నది చూసుకున్న తర్వాత సంతకం పెట్టాలి. చంద్రబాబు గారు 60 రోజులు అయిపోయేటట్టుగా మిశ్రా గారిని దీనికి ఆర్డినెన్స్ త్వరగా తీసుకురావాలని, పూర్తి చేయాలని ఆయన కమిషన్ వేసినందుకు ఆయన మాదిగల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించి అన్ని రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిగ సంఘ నాయకులు ఇద్దరు ముఖ్యమంత్రులకి త్వరగా రాష్ట్రాల్లో వర్గీకరణ చేయమని కోరగా, మరి కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకి ఏకసభ్య కమిషన్ విచారణ చట్టం 1952ని ఆధారంగా చేసుకొని ఏకసభ్య కమిషన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన గౌతమ్ మిశ్రా గారిని ఆయన ఏర్పాటు చేయడం, 60 రోజుల్లో దీనిపై సమగ్ర విచారణ జరిపి ఉపకులాలకి సమాన అవకాశాలు, వారి అభివృద్ధి కోసం ఏ విధంగా వర్గీకరణ చేపట్టాలో ఈ ప్రభుత్వం ఆ ఐఏఎస్ అధికారి ద్వారా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. 60 రోజుల్లో ఈ కమిషన్ పూర్తి చేసి మా దళిత జాతి వర్గాలకి, మిగతా 58 ఉపకులాలకి ఉద్యోగ వ్యాపార అవకాశాల్లో రాబోయే డిఎస్సిలో కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఫలాలని అందించాలని ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుడివాడ నియోజకవర్గంతో పాటు కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిస్లా దత్తా అన్నారు. గుడివాడ అతిథి ఇన్ హోటల్లో సిస్లా దత్తా మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో మరోసారి గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డాది రాజేష్, పట్నా అధ్యక్షుడు సదర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి షర్మిల గారు నేను సాయంకాలం పిలిచి, మరి గుడివాడ బాధ్యతను సేకరించాలి, తప్పదు, మన అందరూ ప్రతివాడు గుడివాడ నియోజకవర్గంలో ప్రతి మనిషి నువ్వే ఉండాలి, నువ్వే కావాలని చెప్పారు. దాని మీద నేను పిలిచాను. మా కోసం ఈ 4 సంవత్సరాలు కష్టపడాలి, తప్పదు అని మేడం గారు చెప్పిన మీదట నేను అంగీకరించి అది ప్రమాణ స్వీకారం కూడా చేశాను. ఆ విధంగా గుడివాడ ప్రజలు కూడా నాకు కోఆపరేషన్ ఇచ్చి రేపు రాబోయే ఎలక్షన్స్లో మరి అది 26 29 ఎప్పుడైతే ఇప్పుడు కంపల్సరీగా
మీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సింది కోరుతున్నాను. ఎందుకనంటే తంతే ఫుట్బాల్ లాగా వెళ్ళి పడిపోయింది సముద్రంలో వైఎస్ఆర్ పార్టీ. ఫుట్బాల్ లాగా వెళ్ళిపోయింది. దాంట్లో ఉన్న మనుషులకి ఒక్కసారి ఆలోచన చేసుకుని మన కాంగ్రెస్ పార్టీకి చేస్తేనే బెటరు అని కనుక ఆలోచించి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జీరో అయిపోయింది, ముందు ముందు 2 జీరో అయిపోయింది. కాబట్టి మీరందరూ పార్టీ యొక్క శ్రేయస్సు దృష్ట్యా మనకి కావాల్సినటువంటి గాంధీ గారి కుటుంబము, ఇటు వైఎస్ఆర్ కుటుంబము మనకు కావాల్సినటువంటి సేవలు ఇప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీ వచ్చి బాగానే ఉంది, వీక్ ఏం లేదు. ప్రతి ఊరికి వెళ్ళినా, ప్రతి సందుకి వెళ్ళినా, గొంతుకి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు అనేవాళ్ళు ఉన్నారు. సరైన లీడర్, సరైన నాయకత్వం లేక మరి కొద్దిగా వీక్గా ఉంది. కాబట్టి అది కూడా మొన్న వైఎస్ఆర్ పార్టీ ఎట్లాగో సముద్రంలో కలిసిపోయింది. కాబట్టి ఆ అభిమానులు కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి కార్యకర్తలు ముందు వరవళ్ళు తొక్కుకుంటూ ముందుకి పార్టీని బలోపేతం చేయడానికి మీ అందరూ ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని కనుక గెలిపిస్తే మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలన్నీ తిరిగి రాబట్టుకోగలం. మీకు తెలియదేం కాదు, వైఎస్ఆర్ పార్టీలు ఉన్నప్పుడు వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా వైఎస్ఆర్ జగన్ అనే మొక్క ప్రతి మనిషి మాట్లాడుకున్నారు. అదేవిధంగా ఆయన పుణ్యాత్ముడు వెళ్ళిపోయాడు. కాబట్టి దాంట్లో ఉన్న నాయకులు కూడా ఓటుకు 2 సార్లు ఆలోచించి ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక ఆ పార్టీ లేదు. కాబట్టి ఈ ఫైట్ అలా తెలుగుదేశానికి కాంగ్రెస్కే ఉంటుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. ఒకవేళ ఎవరి మనసులో అయినా సరే వైఎస్ఆర్ గురించి ఇంకా ఆశలుంటే దాన్ని తెచ్చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కనపడుతుంది. పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రెసిడెంట్ మా వైఎస్ షర్మిల గారు అనేక నిర్ణయాలు తీసుకుంటూ సీనియర్లందరినీ కూడా అలాగే యూత్ను కూడా మొబిలైజ్ చేసుకుంటూ ఈసారి ఎన్నికల్లో వచ్చే భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అధికారం వస్తున్న ఉద్దేశంలో తెలుగుదేశానికి కానీ జనసేనకి ఈ పార్టీలన్నింటికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ నిలబడదనే ఉద్దేశంతో మా పార్లమెంట్ సంబంధించిన 7 నియోజకవర్గాల్లో 4 సీనియర్లకు ఇచ్చారు. అందులో దత్తుకు రావడం మహా ఆనందం. ఎందుకంటే గతంలో నా ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే పొడిచినప్పుడు మా దత్తు గారు ఇన్ఛార్జి, దాన్నే కంటిన్యూ చేయమని షర్మిల గారికి మా ద్వారా మేము చెప్పాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు రావాలంటే ఈ సీనియర్ల సలహాలు సంప్రదింపులు కంపల్సరీ ఉండాలి. కాబట్టి మరి ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని జీవం పోసుకోవడం కోసం కృష్ణా జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రావాలని, అలాగే ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి బయటకు వచ్చిన కొంతమంది విద్యార్థులు కానీ, విద్యా విభాగం కానీ, మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ కలుపుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి దత్తు గారికి పూర్తి బాధ్యత చెప్పారు. కాబట్టి నా సహకారం అలాగే యూత్ సహకారం అందరికీ కావాలని మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా చేయాలని మా సిస్టర్ దత్తు గారికి ఇదివరకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు అదే కంటిన్యూషన్ చేయమని మేము మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి వైఎస్ షర్మిల గారికి, మా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వడ్డాది రాజేష్ గారు, సమస్త పెద్దలందరూ కూడా షర్మిల గారికి తెలియపరిచాం. అయ్యా మరి కాంగ్రెస్ పార్టీ బతకాలంటే, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలోనే బలోపేతం చేయడానికి దత్తు గారికి మళ్ళీ అదే పోస్ట్ కంటిన్యూ చేశారు. కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రజలు, జనసేనలో ఉన్నటువంటి ప్రజలు, తెలుగుదేశం ఉన్నటువంటి ప్రజలు, తెలుగుదేశాన్ని ఇప్పుడు అందరూ తిట్టిపోతున్నారు పరిపాలన బాగుండలేదని. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తారో ఆంధ్రలో కూడా అదే కాంగ్రెస్ మనం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో, ప్రోత్సాహంతో, ఉత్సాహంతో ప్రతి యువతి యువకులు కూడా దాన్ని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందడుగు నడపాలని అందరూ ఉత్సాహగానంతో ఉన్నారు గుడివాడలో. ఈసారి కనుక కంపల్సరీగా మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి వైఎస్ షర్మిల గారు ముఖ్యమంత్రిగా కాబోతున్న సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా, మహానందంగా, మహా ఉత్సాహంగా కురవాళ్ళు ప్రోత్సహించి చేస్తున్నారు. గుడివాడ పట్టణం కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి
దేని సంతోషంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ మళ్ళా ప్రాంతాలు జరుగుతున్నది అని ఉత్సాహంతో. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ నేను ఇది విన్నవించుకుంటున్నాను. బండికొల్ల ప్రసాదరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారాలతో గుడివాడ పట్టణంలో ఉన్న నిరాశ్రులకు యాచకులకు ఆర్కేవారియస్ ద్వారా ఆహార పట్లాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ ఎంతో మంది తన స్నేహితులు, బంధువులు, ఆప్తులు తన ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే భాగ్యం కలుగజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మన ఇంట్లో శుభకార్యం జరిగినా లేదా ఇతర కార్యక్రమాలు జరిగినా కుటుంబ సభ్యులతో పాటు ఇలా రోడ్ల మీద జీవించే యాచకులకు, నిరాశ్రయులకు కూడా ఒక పూట ఆహారం పెట్టడం ఎంతో శ్రేయస్కరమని, ప్రతి ఒక్కరూ ఈ విధంగా అన్నదానం చేస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని 10 మందికి తెలియజేయడం జరుగుతుందని మాచర్ల రామకృష్ణ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో ఆకలితో అలమటించే అనార్థులకు అలాగే పేదవారికి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సమర్పించిన బండికోళ్ళ ప్రసాదరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రోడ్ల మీద ఉన్న అనార్థులకి, పేదవారికి ఆహారం చేయడం జరిగింది. ఎందుకంటే అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి అలాంటి అన్నం లేక చాలా మంది చనిపోవడం జరుగుతుంది. ఏదేమైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆకలి తీరుస్తున్నందుకు మా గుడివాడపట్నం ఆర్కే వారియస్ తరపున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా చిన్న మనవండి, ఎందుకంటే అన్న క్యాంటీన్ అంటే చాలా మందికి, పేదవాళ్ళకి అలాగే కార్మికులకి, కష్టపడే వాళ్ళకి పెట్టే భోజనం. ఆ భోజనంలో కూడా లైన్లో కూడా చాలా మంది ధనవంతులు, ధనికులు కూడా రోడ్ల మీద నుంచి లైన్లో నుంచుని ఆ అన్నానికి ఇలాంటి పేదవారికి అందకుండా లేకుండా పోతుంది. దయచేసి నేను ప్రభుత్వాధికారులకి నా యొక్క చిన్న విన్నపం అండి, అన్న క్యాంటీన్ వచ్చిన వాళ్ళకి, ఈ కార్మికులకు కానీ పేదవారికి కానీ అన్నం పెట్టేస్తే బాగుంటుంది నా ఆలోచన. ఏదైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన గుడివాడ పట్టణ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినందుకు మా గుడివాడ పట్టణ ప్రజల తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా బండికొల్ల ప్రసాదరావు గారికి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే రాము, గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని అసెంబ్లీ వేదికగా కోరిన ఎమ్మెల్యే రాము. గుడివాడ ప్రాంతంలో మద్యం దుకాణంలో ఎంఆర్పీ కన్నా అధిక ధరకు మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవన్న ఎక్సైజ్ సిఐ వెంకటరమణ. గుడివాడ పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాప్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామంటూ వెల్లడి. మాదిగ ఉపకులాల వారు ఐక్యత ఉండి ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరిన ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ నేతలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు టీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ గుడివాడ.